చేయడానికి ఓపెనింగ్ చేసే అవకాశం మన రైలుకు దగ్గర అవకాశం 50 రోజులు ఇంకా 30 కార్యక్రమాలు యువకుడి ఉత్సాహవంతుడైన ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళు కూడా రాజకీయ నాయకులు వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ అనుభవం వాళ్ళు శ్రీలక్ష్మి గారు అందరూ కూడా రాజకీయాల్లో మంచి వాసు గారు ఈ 5 సంవత్సరాల ఎన్నో లేకపోతే రోజు కూడా అందరికి అందుబాటులో రోజుకి 30 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అందులో ఎంతో బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కనుక దేశ శ్రేయస్సు ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు కూడా పెద్ద వేస్తుందని చెప్పి మాధ్యమంలో రాజకీయ లబ్ధి ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం అన్ని సుస్పష్టంగా దీని మాధ్యమంలో పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచాం. వారితో కూడా మాట్లాడడం జరిగింది. దగ్గర 100 కోట్లతోటి మొరపూడి ప్రత్యేకైతే ఈ 216A నేషనల్ హైవేలో అంతర్గతంగా ఈ యొక్క బ్రిడ్జి కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 100 కోట్లు అవుతుంది. ఈ బ్రిడ్జి యొక్క పనులు ఆగస్టు 15 కల్లా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారు చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే ఒక్క లేయర్ బ్లాక్ టాపింగ్ చేశారు ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ కంజెస్టెడ్ కాబట్టి మూవ్ అవ్వాలని రాబోయే కాలంలో 1 నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్ లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. కనుక రేపు ఆగస్టు 15న ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్, ఇంకొక నెల 10 రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ సమస్య ఇది ఒక మంచి పరిష్కారం. ఇందు మూలంగా మనకు అర్థమయ్యే విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపిస్తారని పదే నరేంద్ర మోడీ గారు 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మేము 3వ స్థానానికి తీసుకెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు. అయితే 3వ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం పంచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా అవసరం. రోడ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు. కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి. 2014 సంవత్సరానికి ముందు రోజుకి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే జరుగుతుంది. నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అన్నది అనేక సందర్భాల్లో మిమ్మల్ని పదే పిలవడం, ప్రతి అంశాన్ని ఒక ఇనాగ్రేషన్ కింద మీ అందరినీ తీసుకురావడం నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మురళీమోహన్ గారు ఒక కార్యక్రమం ఇచ్చే ఇక్కడికి రావడం, గౌరవ ఎంపీ గారిని ఇలాగ ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి, ఆ 2019లో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్లి ఈ ఫ్లైఓవర్ ని శాంక్షన్ చేసుకుని రావడం జరిగింది. 2019లో ఆనాడు ఉన్న ఎంపీగా మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిదే ఈ శిలాపత్రం. తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం వల్ల కానివ్వండి, లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి, డిలే అయింది రావడం అనేది వాస్తవం. డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా, నెగ్గిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి మాత్రం ఫాలో చేసేదంటే జస్ట్ ఫాలో అప్ చేసేది. దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాపత్రం వేసుకుని దానికి కమెంట్స్ పెట్టి ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఇలాంటి శిలాపత్రం అయితే ఎవరు చూడడం, భవిష్యత్తులో కూడా చూడబోదు. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, నేను గౌరవిస్తాం. మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము
మేము చేసేమని చెప్పి ఆ యొక్క క్రెడిట్ తీసుకునే తత్వం మాది కాదు. మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం.